లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది. మాఫియా రాజ్యాన్ని అరికాలతో ఉక్కు పాదంతో తొక్కేస్తాం మాట మీకు ఇస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగానే వేస్తున్నాం. మేనిఫెస్టో చదవండి, మేనిఫెస్టో గురించి వినండి. మెగా డిఎస్సి కానీ, 20 లక్షల ఉపాధి ఉద్యోగాలు కానీ, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, 3 సిలిండర్లు కానీ కుటుంబానికి, మన ఆడపడుచులకి, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ ఉన్నాయి. దివ్యాంగులకి 6,000 కానీ, పూర్తిగా చచ్చుబడిపోయిన వారికి 15,000 ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మనకు కావాల్సింది భద్రత, స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం మనకిచ్చింది భద్రత, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని మీరు పోగొట్టుకోకండి. రౌడీలు రాజ్యాలు ఏలుతున్నారంటే తప్పు మనది. మనం విడిపోతున్నాం. వర్గాలుగానో, పార్టీలుగానో, కులాలుగానో విడిపోతున్నాం. నేను మనుషుల్ని ఏకం చేయడానికి వచ్చాను, విడగొట్టడానికి రాను. సో మీ అందరికీ ఈ సమయాన ఒకటే కోరుకుంటున్నా, భవిష్యత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాకినాడ నుంచి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీరన్నీ గత 5 సంవత్సరాల్లో ఎవరెవరు ఏం చేశారు, వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, పవన్ కళ్యాణ్ ఎలా నిలబడ్డాడు, టీడీపీకి ఎలా బలం ఇచ్చాడు, ఎలా తగ్గి ముందుకు తీసుకెళ్లాడు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మేము ఆంధ్రాలో పొత్తు పెట్టుకోమంటే ఆయన నేను ఒప్పించానంటే ఎంత బలంగా మాట్లాడుంటానో మీరు అర్థం చేసుకోండి. దేనికి మాట్లాడాను? పవన్ కళ్యాణ్ ఎంపీ, ఎమ్మెల్యే కాకపోతే ఏమవుతుంది? ఇంతమంది సమూహానికి, 5 కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వాలి అంటే జనసేన రోడ్డు మీదకి వస్తే గూండాలు కూడా బెదిరి పారిపోతారు. అడవి దున్నలు ఎలా పారిపోతాయో సింహాన్ని చూసి, జనసేన బయటికి వస్తే మొత్తం వచ్చి అందరూ పారిపోతారు. రౌడీ గూండాలు అందరూ పారిపోతారు. అలాంటి గూండాలు ప్రభుత్వం ఇది వైసీపీ అరాచక ప్రభుత్వం. నేను మీకు భరోసా ఇస్తున్నా, ఒక ఎన్నికలకు కాదు, ఒక తరం కోసం. అక్కడ రెడ్ టీ షర్ట్ వేసుకొని చిన్న బ్లూ ప్యాంట్ వేసుకొని చూస్తున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం వచ్చాము. ఇది నా కోసం కాదు, మీకోసం నిలబడతాం, మీకోసం కొట్లాడతాం. రేపు ఫుల్ డే, పూర్తి రోజు 24 గంటలు మీరు ఆలోచించుకుని, ఈ రోజు నుంచి రేపు సాయంత్రం పడుకోబోయే వరకు ప్రతి వర్గం, మత్స్యకారులు కానీ, మత్స్యకారులు ఏమన్నాడు, మీ జాతి ₹1 ఇస్తే 10 కోట్లంత ప్రచారం చేసుకుంటారని చెప్పి మత్స్యకార జాతిని తిట్టిన దురహంకారి చంద్రశేఖర్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను, ప్రత్యేకంగా చూస్తాను. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను.